మాకు ఎక్కువ మంది ఒక ఎవరికి చెప్పుకోలేని ఒక బాధ ఉంటుందండి. అది హోమోసెక్సువాలిటీ. మేము హోమోసెక్సువల్, అందుచేత మేము పెళ్లి చేసుకోం. మాకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి, సమాజంలో మా పేరు పోతుంది. మాకు ఈ ప్రాబ్లం ఉందని తెలిసి మా తల్లిదండ్రులు బాధపడతారు, మా కుటుంబ సభ్యులు బాధపడతారు. నేను ఎవరికి చెప్పుకోలేను, ఎందుకంటే పెళ్లి కాకుండా ఉండాలి, పెళ్లి కాకుండా ఉంటే ఎందుకు అని అడుగుతారు, అందరూ బాధపడతారు. నాకు సూసైడ్ చెప్పించి మరొక ఇది లేదని కొంతమంది అనుకుంటారు. కొంతమంది పెళ్లి కాకుండా ఏ సంబంధం వచ్చినా ఏదో ఒక వంకతో దాన్ని తప్పించుకు తిరుగుతుంటారండి. ఇలా తిరిగే వాళ్ళలో ఎక్కువ మంది హోమోసెక్స్ లేకపోయినా హోమోసెక్స్ ఆలోచనలు వచ్చినందుకు హోమోసెక్సువల్గా ఫీల్ అయ్యి మేము గేలమని ఫీల్ అవుతుంటారు. గేగా ఫీల్ అయిన వాళ్ళందరూ గేలు కాదండి. హోమోసెక్సువల్ ఆలోచనలు వచ్చిన వాళ్ళందరూ కూడా హోమోసెక్సువల్ కాదండి. హోమోసెక్సువల్తో చాలా 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 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఆబ్లిగేటరీ హోమోసెక్సువాలిటీ, అంటే వీళ్ళకి పురుషులు తప్పించి వేరే అమ్మాయిలు మనసులోకి రారు. ఇది కొంచెం కష్టతరమైన హోమోసెక్సువాలిటీ. పూర్తిగా క్రోమోజోమ్లో లేదా హార్మోన్లో ఎదుర్కొంటే వాళ్ళ జెండర్ ఐడెంటిటీయే హోమోసెక్సువాలిటీ ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళని మనం ఏమీ చేయవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా అలాగ ఉండిపోవాల్సిన పరిస్థితి. కానీ మనం ఏవైతే అనుకుంటున్నామో అనుకున్న హోమోసెక్సువల్స్ రియల్గా తెలియదు ఏంటంటే 100 మంది హోమోసెక్సువల్గా ఫీల్ అవ్వాలంటే కేవలం 1% 2% నిజమైన హోమోసెక్సువల్స్ లేదంటే నిజమైన గేల్ అండి. ఇందాక చెప్పాను కదా, ఆబ్లిగేటరీ హోమోసెక్సువాలిటీ. ఇది ఇంక జీవితంలో వాళ్ళకి లేడీ అనేదే ఉండదు, ఒక జంటుగానే వాళ్ళు ఫీల్ అవుతుంటారు. నెంబర్ 2 ప్రిఫర్డ్ హోమోసెక్సువాలిటీ. వీళ్ళు మ్యాక్సిమం అబ్బాయిల గురించి ఆలోచిస్తారు, అబ్బాయిలతోనే సెక్స్ చేయాలని కోరుకుంటారు. మనసులో ఒక స్త్రీ రాదు, మ్యాక్సిమం వాళ్ళు ఉంటుంది. వీలైనప్పుడల్లా మగవాళ్ళతో సెక్స్ చేస్తారు, మగవాళ్ళతో సెక్స్ ఆలోచనలు వస్తాయండి. ఎక్కువ ప్రిఫరెన్స్ వీళ్ళకు ఉంటుంది. అలానే లేడీస్ అవకాశం వచ్చినప్పుడు వీళ్ళేమి వెనుకబడిపోయి ఉండరు. వీలైతే వాళ్ళు లేడీస్ని కూడా సెక్స్ చేయగలిగి ఉంటారు. కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ దానికి మగాళ్ళతో చేయడం కోసం, లేకపోతే లేడీస్ని చేయడం కోసం. లేడీస్ తోటి చేస్తే లెస్బియన్స్ అంటారు, మగాళ్ళ పట్ల ఆకర్షించబడితే హోమోసెక్సువాలిటీ అంటారు, వాళ్ళని గేల్ అంటారు. చాలా మందికి తెలియక గైలు గేలు ఒకటి అనుకుంటారు, సినిమాలో జోకులు కూడా పడుతున్నారు. గై అంటే ఒక పర్సన్ అని అర్థం, లేడీ కావచ్చు ఫీమేల్. హాయ్ గైస్ అంటే గే అని కాదు అర్థం, గే అంటే హోమోసెక్సువల్ అని అర్థం. నెంబర్ 3 ఏంటంటే బైసెక్సువాలిటీ. అవసరమైనప్పుడల్లా వీళ్ళు లేడీస్ని చేయగలుగుతారు, అవసరం వీలైతే అబ్బాయిలు దొరికితే అబ్బాయిలు దొరుకుతారండి అనమాట. బైసెక్సువాలిటీ బోత్ హోమోసెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెట్రోసెక్స్. హెట్రోసెక్స్ అంటే స్త్రీ పురుషుడు చేస్తే హెట్రోసెక్స్, సేమ్ సెక్స్ తోటి చేస్తే హోమోసెక్స్ అంటాం. అది ఫిమేల్స్ అయితే లెస్బియన్స్ అంటాం. ఇది బైసెక్సువాలిటీ అంటాం. 4 సిచ్యుయేషనల్ హోమోసెక్సువాలిటీ అంటే అర్థం ఏంటంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పూర్వకాలం కజిన్స్ అందరూ కలిపి పడుకునేవారు, ఫ్రెండ్స్ కజిన్స్. అది ఇలా కింద ఏదన్నా చేసుకుని ఒకే రూమ్లో ఎక్కువ మంది పడుకోవాలి, ఎదుర్కొంటే ఒక్కో బెడ్రూమ్ 3 4 ఎంతమంది అయితే అంతమంది పడుకునేవారు. అనుకోకుండా వాళ్ళకి హార్మోన్స్ చేంజెస్ వల్ల రాత్రి నిద్రలో ఒకరి మీద ఒకరు టచ్ చేసుకున్నప్పుడు, ఎరెక్షన్స్ వచ్చినప్పుడు, కోరిక పుట్టినప్పుడు, డిజైర్ వచ్చినప్పుడు, లిబిడో వచ్చినప్పుడు హోమోసెక్సువల్గా బిహేవ్ చేస్తారు. అలాగే జైల్లో ఖైదీలు కానీ రకరకాల వెల్ఫేర్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, లేదంటే ఇప్పుడు అందరి పిల్లల్ని స్కూల్లో నారాయణ చైతన్య లాంటి ఎంతోమంది పిల్లల్ని హాస్టల్లో పాడేస్తున్నారు, చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకే చోట ఉన్నప్పుడు అనుకోని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అనుకోని టచ్లు వచ్చినప్పుడు సెక్సువల్ చేయడం. జైల్లో ఖైదీలు కూడా అంతే అండి, రకరకాల అది. అలాగే దుబాయ్లు కానీ గల్ఫ్ కానీ మరొకటి కానీ అన్నప్పుడు 10 మంది 15 మంది ఒకే రూమ్లో పడుకుంటూ ఉంటారండి. వాళ్ళ యొక్క భార్యలు ఇండియాలో ఉంటారు, మొగుళ్ళు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటారు. అలాగే కొంతమంది లేడీస్ ఆయాలుగా మరొకటికి వెళ్తారు, వాళ్ళు 4-5 కలిపి పడుకుంటారు. అనుకోకుండా వాళ్ళు పడుకున్నప్పుడు నిద్రలో తెలియకుండా టచ్ చేసినా మరొకటి చేసినా వాళ్ళకి ఎరెక్షన్స్ రావడం, లేదంటే కోరికలు, మగాళ్ళైతే ఎరెక్షన్స్, ఆడవాళ్ళైతే ఎరోజాలకి గురైనప్పుడు
టచ్ చేయడం హక్ చేయడం అని చెప్తే లెస్బియన్ సంబంధించింది. అలాగే మగాళ్ళు కూడా ఇలా ఒకే చోట ఎక్కడ చాలా కాలం పాటు కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు టచ్ అయినప్పుడు ఉంటే రోజులు వస్తే దట్ ఈస్ దీన్ని సిచ్యుయేషనల్ హోమోసెక్సువాలిటీ అంటారు. ఇంకా లాస్ట్ లేటెంట్ హోమోసెక్సువాలిటీ, మీరు పూర్తిగా హెటెరోసెక్సువల్స్ అండి. లేటెంట్ ఏమంటే పూర్తిగా మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో సెక్స్ చేస్తారు, కానీ అడప అనుకోకుండా నీటిలో బుడగల్లాగా హోమోసెక్సువల్ ఆలోచనలు, ఇమేజెస్, ఫ్యాంటసీస్ మరొకటి. దానికి కారణం బట్టి మన ఫోర్నోగ్రఫీ చూడడం కావచ్చు, లేదనుకుంటే రకరకాల వినడం కావచ్చు, లేదనుకుంటే మరొకటి కావచ్చు. ఈ ఈ ఈ 5 రకాలతో సంబంధం లేకుండా ఏ వ్యక్తికైనా సరే అనుకోకుండా ఒక దేవుడి మీద సెక్సాలజీ వస్తే గాడ్ ఓసైడ్ ఎలా అనుకుంటున్నామో, ఈ మేల్స్ మీద మేల్స్ రావడం, ఫిమేల్ మీద ఫిమేల్ రావడం, అవన్నీ ఇమేజెస్ వచ్చినంటే తప్పు అనే ఫీలింగ్ రావడం, మేము సిన్న అయిపోయాము, మేము తప్పు చేసాము, మేము సమాజంలో బతకదగ్గవాళ్ళం కాదు, మాకు అంత లైఫ్ లేదని చెప్పేసి విపరీతంగా ఆలోచించి హోమోసెక్సువల్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజైర్డ్ అంటారు. దే ఆర్ నాట్ హోమోసెక్సువల్స్, దే ఫీల్ దే ఆర్ హోమోసెక్సువల్స్. మేము హోమోసెక్సువల్ వాళ్ళు ఫీల్ అవుతారు, నిజానికి వాళ్ళు హోమోసెక్సువల్స్ కాదనమాట. సో వాట్ ఇట్ మే బి, మీరే ముందే డిసైడ్ అయిపోయి, మీరే ముందు ఫీల్ అయిపోయి, మీరే ముందు బాధపడిపోయి, మీరే ముందు సమాజానికి దూరం అయిపోయి ఐటో కాంటాక్ట్కి మారేసి ఉండడం మొదలు అందరితో కలవడం పట్టండి. ప్రతి మగాడు ఎక్కువ మంది మగాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడంతో పాటు ఎక్కువ మంది లేడీస్ తోటి కన్వర్జేషన్ చేయండి, లేడీస్ తోటి చాట్ చేయండి, లేడీస్ తోటి కబుర్లు చెప్పుకోండి. అండ్ ఆల్సో ఫిమేల్స్ మగాళ్ళతో స్నేహం చేయండి, మగాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. హెట్రో అంటే పరస్పర వేరే వేరే లింగాలు అనమాట, మగ ఆడని అర్థం. హెట్రో. హోమో అంటే సేమ్ జెండర్ తోటి చేయడం అనమాట. ఆపోజిట్ సెక్స్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కువ కబుర్లు చెప్పడం, ఎక్కువ కన్వర్జేషన్స్, ఎక్కువ ఇంటిమేసీ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు గిల్ట్ ఫీలింగ్స్ వస్తాయి. హోమోసెక్సువల్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఓసిడి ట్రీట్మెంట్ థెరపీలు ఎలాగో అదే సందర్భంలో అడిషనల్గా సెక్స్ కౌన్సిలింగ్లు, సెక్స్ థెరపీలు, సెక్స్ ఎడ్యుకేషన్ బట్ అవేర్నెస్ ఉంటుంది. సో మన కళ్ళ ముందు కనిపించే వాళ్ళలో చాలా మంది హోమోసెక్సువల్ అనుకున్నాడు, హోమోసెక్సువల్స్ కాదు. భరోసాగా ఉండండి. వెరీ few% మాత్రం నిజమైన హోమోసెక్సువల్స్. వాళ్ళని ఏమి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జెండర్ ఐడెంటిటీ డిజార్డర్లో వాళ్ళ జెండర్ని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు కాబట్టి నువ్వు ఎలా ఉంటావని చెప్పేసి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిహేవియర్ మాడిఫికేషన్లు, కౌన్సిలింగ్స్, థెరపీ, సిబిటి, అవసరమైతే కొంతమంది డాక్టర్ల దగ్గర, అవసరమైతే హార్మోన్ ట్రీట్మెంట్, అవసరమైతే ఓసిటీ ట్రీట్మెంట్, అవసరమైతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే దానికి తీసుకుంటూ క్లబ్ చేస్తే, ఇంటిగ్రేట్ చేస్తే అందరిలాగే భార్యలతో లేడీస్తో జెంట్స్ సెక్స్ చేయగలరు, జెంట్స్ లేడీస్తో సెక్స్ చేయగలరు. అనవసరంగా భయపడకండి. ఎవరికైనా ఇటువంటి డౌట్లు కానీ మరేటికన్నా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో రాయండి, లేదంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, కన్సల్ట్ చేయండి, కౌన్సిలింగ్ తీసుకోండి. దీని మీద అబ్నార్మల్ సెక్సువాలిటీ అని బుక్ రాశానండి. దాంట్లో బోల్డ్ రకాల పద్ధతులు ఉంటాయి. అలాగే హోమోసెక్సువల్ సంబంధించిన మీద కూడా బుక్ రాశాను. ఇలా సెక్స్ సైకాలజీ మీద చాలా పుస్తకాలు రాశాను. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే గ్రో హెల్దీ వైజ్ అనే యాప్ ఉంటుందండి, ఆండ్రాయిడ్ యాప్, డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ రెండిట్లో మీకు వచ్చే అనుమానాలకు అన్నిటికి సంబంధించిన కంటెంట్ దాంట్లో ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయాలు సీక్రెట్గా ఉంచుతారు, ఎవరికి చెప్పుకోరు. మీలో మీరు బాధపడుతూ కూర్చుంటా, ఆరు మీ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్లో వాళ్ళు బాధపడుతూ కూర్చుంటే, మీకు ఏదైనా కొంచెం సరే వాళ్ళ పట్ల కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి పంపండి. కాస్త ధైర్యం ఉంటుంది, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కాపరాలు చేస్తారు, పిల్లలు కూడా పడతారు. ముఖ్యంగా చెప్తాను, ఒక జిల్లా సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, కరోనా టైంలో ట్రీట్మెంట్ ఇచ్చాం, పిల్లలు కూడా పుట్టేశారు. ఆ పిల్లలకి నన్నే బ్లెస్సింగ్స్ ఇమ్మన్నారు. 2021లో పిల్లలు పుట్టేశారు. అలాగే ఒక చార్టెడ్ అకౌంట్ ఉన్నాడు, అంతకుముందు నేను ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చెన్నైలో ఉండేవాడు. ఆ తర్వాత వాళ్ళ చిన్నప్పుడు లవర్ని పెళ్లి చేసుకున్నాడండి, చక్కగా ఇద్దరు పుట్టుకున్నారండి. ఇప్పుడు వాళ్ళకి కూడా పిల్లలు పుట్టేస్తారండి. ఇంకొకరు ఎవరైతే ఉన్నారో ఫార్మా కంపెనీలో వైజాగ్లో జాబ్ చేస్తుంటాడు, వాళ్ళు కూడా 2020లోనే నా దగ్గర థెరపీలో జాయిన్ అయ్యారు. 2021 ఫిబ్రవరి 14 ఆ టైంలో పెళ్లిళ్ళు అయిపోయిందండి, వాళ్ళు కూడా బిడ్డ పుట్టారు. ఈ 4-5 2021లో చేసిన వాళ్ళు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ పిల్లలు పెట్టేసి కామ్గా హ్యాపీగా ఉన్నారండి.
పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అవడం కదా, పిల్లలు కూడా పుట్టేశారు. సో మీకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు కూడా పిల్లలు పుడతారు, మీకు కూడా బాగుంటారు, ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్న హోమోసెక్సువల్స్ అందరూ హోమోసెక్సువల్స్ కాదు, వెరీ ఫ్యూ పర్సన్స్ నిజమైన హోమోసెక్సువల్స్. వాళ్ళకి నేనేం చేసేదే ఉండదండి, జెండర్ ఐడెంటిటీ చాటలోకి వస్తుంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. ముందులే మంచి కాలం ముందుగా